ప్రైజ్ లార్డ్ చర్చ్. ఈ రోజున మనము ధ్యానించుకోబోయేటువంటి వాక్యము డెస్టినీ అంటే మనము చనిపోయిన తర్వాత వేర్ వీ హ్యావ్ టు గో అంటే ఎక్కడికి వెళ్ళాలి, పరలోకానికి వెళ్ళాలా, నరకానికి వెళ్ళాలా, ఆ డెస్టినీ అనేది మనము జీవించినప్పుడే మనం ఏం చేయాలి, మనము డిసైడ్ చేసుకోవాలి. Where we have to go or where we should go, whether to go to heaven or whether to go to hell. ఈ లోకంలో జీవించినప్పుడు క్రైస్తవులుగా జీవిస్తున్న మనకి దేవుడు మనకి అవకాశం ఇస్తున్నాడు. గాడ్ విల్ గివ్ ఛాన్స్ టు ఎవ్రీవన్. దేవుడు ప్రతి ఒక్కరికి ఆయన అవకాశం ఇస్తున్నాడు. మనం పరలోకానికి వెళ్ళాలా, నరకానికి వెళ్ళాలా అనేది ఏంటంటే ఇట్ ఈస్ అవర్ చాయిస్, మన చాయిస్ అది. దేవుడు ఎప్పుడు కూడా బలవంతం చేయడండి. దేవుడు ఎప్పుడు కూడా బలవంతం చేయడు. కానీ మనము దేవుల్లో జీవించాలా, భక్తిగా జీవించాలా, లేకపోతే దేవుని మార్గంలో మనం నడవాలా, మనం లోకానుసారంగా జీవించాలా అనేది ఏంటండి మన చాయిస్. కాబట్టి చాలామంది ఏమవుతున్నారండి, క్రైస్తవులు పాపంలో పడిపోతున్నారు, తొట్టిల్లిపోతున్నారు, దేవుని మార్గం నుంచి తొలగిపోతున్నారు. ఇక్కడ ఈ రోజున మనం ధ్యానించుకుపోయేటువంటి వాక్యము లూకా సువార్త 16వ అధ్యాయము 19వ వచనం నుంచి మనము చదివినట్లయితే దేవుడు ఎన్నో ఆయన ఉపమానాలు ఆయన చెప్పడం జరిగింది. ఎన్నో ఉపమానాల్లో ఈ యొక్క ఉపమానాన్ని మనము చూసినప్పుడు ఆయన పరలోకం గురించి ఆయన చెప్పడం జరిగింది. పరలోకం గురించి, నరకం గురించి ఆయన చెప్పడం అనేది ఇక్కడ జరిగిందండి. అంటే చాలామంది బాగా జ్ఞానవంతులు, ధనవంతులు వారు ఏమనుకుంటారంటే, వారు కొంతమంది దేవుడు లేడంటారు. దేవుడు లేదంటే పరలోకం లేదు, నరకం కూడా లేదనేటువంటి ఆలోచనలో వారు చాలామంది ఉంటారండి. నాస్తికులు అంటే వారు దేవుడిని నమ్మరు. కీర్తనలు 14:1 రాయబడి ఉంది కదండి. సామ్స్ 14:1 దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందురు. అంటే దేవుడు లేడని ఎవరు అనుకుంటారంటండి? బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంటారంటండి. అంటే బైబిల్లో క్లియర్గా రాయబడింది, ఇలాంటి వారు ఉంటారు, ఇలాంటి నాస్తికులు ఉంటారు. కాబట్టి అలాంటి వారి గురించి ఇక్కడ బైబిల్లో మాట రాయబడిందండి. మనము దేవుణ్ణి నమ్ముతున్నాం, మనము దేవుని యందు విశ్వసిస్తున్నాం, మనము పరలోకం ఉందని నమ్ముతున్నాం, నరకం ఉందని నమ్ముతున్నాం. అవునా కాదండి? అందరూ నమ్ముతున్నాం, అందరూ విశ్వసిస్తున్నాం. మనం చనిపోయిన తర్వాత దేవుని రాకడలో మనం ఎత్తబడి ఆయన రాజ్యంలో ఉంటామనేటువంటి నమ్మకాన్ని మనము కలిగి ఉన్నాం. చాలా ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి గొప్పవారు, సెలబ్రిటీస్, వారు ఏంటంటే దేవుడు లేదంటారు, లేకపోతే పరలోకం లేదంటారు, నరకం లేదంటారు. నరకం అనేది ఉంది. నరకం అనేది ఏంటంటే అది రియల్, అది ఇమాజినేషన్ కాదండి, అంటే అది కల్పితం కాదు. నరకం అనేది ఉంది. నరకం గురించి మనము చెప్పినట్లయితే, అనుకున్నట్లయితే నరకంలో ఏంటంటే డోర్స్ కానీ, విండోస్ కానీ, తర్వాత నరకంలో ఎగ్జిట్ అనేది ఉండదండి. సో దెర్ ఈజ్ నో ఎగ్జిట్. అక్కడ గాలి ఉండదు, వెలుతురు ఉండదు. మరి ముఖ్యంగా ఎవరు ఉంటారండి? దేవుడు ఉంటాడు అక్కడ. నరకంలో దేవుడు ఉంటాడు. మనకి గాలి, వెలుతురు ఇవన్నీ లేకుండా, ఎగ్జిట్ ఇవన్నీ లేకుండా బ్రతకాలని మనం అక్కడికి వెళ్ళే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే, అగ్ని ఆరదు, పురుగు చావదు, ఎప్పుడు కూడా మండుతూనే ఉంటుంది. అది అక్కడ పండ్లు కొరుకుతాయో ఉంటుందండి. ఎవరైనా సరే నరకానికి వెళ్ళడానికి ఇష్టపడతారండి? ఇష్టపడరు. కానీ మనము ఈ లోకంలో మనం జీవించినప్పుడు, ఆత్మీయంగా జీవించినప్పుడు మనం ఎప్పుడు కూడా ఫైట్ చేస్తూనే ఉండాలి. మనం ఎప్పుడు కూడా యుద్ధంలో నుంచి మనం ఎప్పుడు కూడా దిగిపోకూడదు. ఎప్పుడు కూడా మనము అపవాదితోని, లోకంతో మనం ఎప్పుడు కూడా ఫైట్ చేస్తూనే ఉండాలండి. ఈ యొక్క నరకం గురించి మనము చూసినట్లయితే కొత్త నిబంధనలో 162 సార్లు నరకం గురించి రాయబడి ఉంది. యేసు ప్రభువే ఆయన నరకం గురించి ఆయన 70 సార్లు ఆయన బైబిల్లో చెప్పినట్లుగా మనం చూస్తున్నాం నరకం గురించి.
ఎప్పుడు ఆయన పరలోకం గురించి, ఆయన నరకం గురించి, ఆయన సువార్త విషయంలో ఆయన చెప్పడం జరిగిందండి. మనము ఎప్పుడు కూడా పరలోకంలో మనం దేవుడితో పాటు జీవించాలని మనం ఆశపడాలండి. మనం ఎప్పుడు కూడా నరకానికి వెళ్ళడానికి మనము ఎప్పుడు కూడా మనం ఆలోచన అసలు మన మనసులోకి అలాంటి ఆలోచన రాకూడదు. ఎందుకంటే క్రైస్తవులుగా జీవిస్తున్నటువంటి మనము, రక్షించబడినటువంటి మనం ఎప్పుడు కూడా నరకానికి మనం ఎప్పుడు కూడా ఇన్విటేషన్ లేదండి. మనకి ఇన్విటేషన్ ఎక్కడ ఉందండి? పరలోకానికి ఉంది ఇన్విటేషన్, నరకానికి ఇన్విటేషన్ ఉందండి. ఎవరైనా మనకి ఫంక్షన్స్ కానీ వివాహానికి కానీ మనం పిలిచారనుకోండి, మనకి ఇన్విటేషన్ ఉంటేనే మనం వెళ్తాం. కొన్నిసార్లు ఇన్విటేషన్ ఉన్నా మనం ఫంక్షన్స్కి వెళ్ళం, మనం కొన్ని పరిస్థితులను బట్టి మనం వెళ్ళం. ఇన్విటేషన్ లేకుండా మనము ఎక్కడైనా ఫంక్షన్కి వెళ్ళడానికి ఇష్టపడతామండి. అక్కడ మనకి అగౌరవం వస్తుందేమో, లేకపోతే జనాలు మనం పట్టించుకోరేమో అనేటువంటి ఆలోచనలో మనము ఎప్పుడు ఉంటాం. మన తల్లిదండ్రులు కూడా అదే నేర్పిస్తారు, ఇన్విటేషన్ ఉంటేనే ఏ ఫంక్షన్కైనా ఏ ప్రోగ్రామ్కైనా వెళ్ళాలి, లేకపోతే వెళ్ళకూడదు. మనకి నరకానికి ఇన్విటేషన్ లేదండి, పరలోకానికి ఇన్విటేషన్ ఉంది. గొర్రెపిల్ల వివాహానికి, పరలోక రాజ్యంలో గొర్రెపిల్ల వివాహానికి, ఆ మహోత్సవానికి మనందరికీ, క్రైస్తవులుగా మనందరికీ ఇన్విటేషన్ ఉందండి. ఆ యొక్క గొర్రెపిల్ల మహోత్సవంలో, ఆ యొక్క విందులో మనం అందరం కూడా పాలు పంపులు పొందాలండి. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ కొంత జెహోవా విట్నెస్ అంటారు, యెహోవా సాక్షులు అంటారు. వారు ఏంటంటే అంటే వారు ఏమంటారంటే నరకమే లేదని చెప్తారండి. అంటే ఎవరు నరకానికి వెళ్ళరు, అందరూ విడిపించబడతారు, అందరూ పరలోకానికి వెళ్తారని చెప్తారు. ఎందుకంటే వారు యేసు ప్రభు ద్వారా రక్షణ ఉంది, యేసు ప్రభు ద్వారా మనం పరలోకానికి వెళ్తాం అనేటువంటి ఆలోచన చేయరండి. ఇక్కడ సెవెంత్ డే అడ్వెంటిస్ట్ వారు ఏం చెప్తారంటే అందరూ విడిపించబడతారు, అందరూ పరలోకానికి వెళ్తారండి. అలాగైతే ఈ కష్టాలు ఎందుకండి, ప్రభు కోసం ఈ బాధలు ఎందుకండి? సెవెంత్ డే అడ్వెంటిస్ట్ హై స్కూల్ అంటే నేను చదువుకున్న స్కూల్. అదేంటంటే ఇండియాలో ఉన్న స్కూల్ వేరే కంట్రీస్లో కూడా ఉంది, యుఎస్లో ఉంది, చాలా కంట్రీస్లో ఉంది. వారు నమ్మేది ఏంటంటే ఎవ్వరూ నశించిపోరు, అందరూ కూడా రక్షించబడతారని రాయబడిందండి. గొప్ప వారి గురించి మనం చూస్తే స్టీఫెన్ హాకింగ్, ఐజాక్ న్యూటన్, దెన్ చార్ల్స్ డార్విన్, వీళ్ళందరూ స్టీఫెన్ హాకింగ్ గురించి మనం చూసినట్లయితే ఈయన చెప్పేది కూడా ఏంటంటే ఈయన దేవునిని నమ్మేటువంటి వ్యక్తి కాదండి. అంటే దేవుడు లేడు, లేకపోతే పరలోకం లేదని చెప్పేటువంటి వ్యక్తి. ఐజాక్ న్యూటన్, ఈయన ఏంటంటే దేవుడిని, యేసు ప్రభుని వర్షిప్ చేయడం అనేది ఒక విగ్రహారాధన అని అంటాడు. ఇట్ ఈస్ ఐడల్ట్రీ అని చెప్తున్నాడండి ఆయన. నెక్స్ట్ చార్ల్స్ డార్విన్ ఏమన్నా అంటాడంటే ఆయన నరకం అనేది లేదు అని చెప్తున్నాడండి. వీళ్ళందరూ కూడా ఏమంటామంటే వీళ్ళందరినీ కూడా ఎథిస్ట్, నాస్తికులని మనము అంటామండి. ఇలాగే కొంతమంది ఇంకా ఉన్నారండి. మనం చూసినట్లయితే రాబర్ట్ ఇంగ్రిసాల్ అని, తర్వాత స్టీవ్ జాబ్స్ అని. సో స్టీవ్ జాబ్స్ అంటే అందరికీ తెలుసు కదండి, యాపిల్ ఫోన్ కంపెనీ అధినేత. ఈయన కూడా చెప్తుంది ఏంటంటే దేవుడు లేడు, పరలోకము లేదని చెప్తున్నారు. బాగా డబ్బున్న వాళ్ళ మాటలు చూస్తే మనకు ఆశ్చర్యం కలుగుతుంది. అంటే ఎందుకు వీళ్ళు ఎలాగా మాట్లాడుతున్నారు, లేకపోతే ఎందుకు ఎలాగా ప్రవర్తిస్తున్నారు అనేది మనకి తెలుస్తుందండి. అంటే మనము ఈ లోకంలో మనకి అంత ధనం లేకపోయినా, అంత ఇంపార్టెన్స్ లేకపోయినా, మనము ఎవరిని కలిగి ఉన్నామండి? దేవునిని మనము కలిగి ఉన్నాం. ఈ రోజున కొద్ది మాటలు మనము ధ్యానిద్దామండి. లూకా సువార్త 16వ అధ్యాయము 19వ వచనంలో మనం చూసినట్లయితే, ధనవంతుడు ఒకడు ఉండెను, అతడు ఊదా రంగు బట్టలను, సన్నపు నార వస్త్రములు ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచుండువాడు అని ఇక్కడ రాయబడిందండి. ఇక్కడ దేవుడు ఒక పారబుల్ అయినా చెప్తున్నాడండి. ఆయన ఒక ఉపమానాన్ని చెప్తున్నాడు. అంటే పరలోకానికి ఎవరు వెళ్తారు, ఈ లోకంలో జీవించినప్పుడు మనం ఎలా జీవించాలి అనే మాటలు ఇక్కడ మనం చూస్తామండి. ఇక్కడ ధనవంతుడు ఉన్నాడంటే ఆయన
ఊదా రంగు పర్పుల్ బట్టలు ధరించుకున్నాడు, పర్పుల్. తర్వాత సన్నపు నార బట్టలు అంటే ఫైన్ లెనిన్. అంటే ఆ టైంలో వారు జీవించిన కాలంలో, యేసు ప్రభు ఎగ్జాంపుల్ చెప్పే కాలంలో ధనవంతులు ఇలాంటి కలర్స్ కానీ, అంటే కొన్ని కలర్స్ ఉంటాయి, ఆ కలర్స్ అనేది అప్పట్లో అందుబాటులో ఉండేవి కాదు, అందరికి అందుబాటులో ఉండేవి కాదు. ఇప్పుడైతే మనకి ఏ కలర్ క్లోత్స్ కావాలంటే ఆ కలర్ క్లోత్స్ మనము ధరించవచ్చు. ఆ టైంలో అయితే కొన్ని రంగులు అనేది ఓన్లీ డబ్బున్న వారే ధరించేవారండి. ఆ టైంలో ఇక్కడ ఈయన చూస్తే ఆయన వస్త్రధారణ కానీ, ఆయన జీవించే విధానం కానీ, అంటే ఆయన ఏది కావాలంటేది దొరుకుతుందండి. అంటే ఫుడ్ కానీ, క్లోత్స్ కానీ, అంటే ప్రతిదీ కూడా ఆయనకి ఏంటంటే ద బెస్ట్, లావిష్గా జీవించవచ్చు, ఎంతో సంతోషంగా జీవించవచ్చు. ఫుడ్ విషయంలో కానీ, తర్వాత వాళ్ళు జీవించేటువంటి ప్లేస్ మ్యాన్షన్ కానీ, లేకపోతే ప్యాలెస్, లేకపోతే గేటెడ్ కమ్యూనిటీ కానీ, ఏదైనా సరే ఎలా ఉంటుందండి, చాలా రిచ్గా ఉంటుందండి. 20వ వచనంలో చెప్తున్నాడు, లాజరు అని ఒక దరిద్రుడు ఉండెను, అతడు కురుపులతో నిండిన వాడే ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండేది. ఇక ఎగ్జాంపుల్లోని ఇక్కడ ఉపమానంలోని లాజర్ గురించి ఇక్కడ రాయబడిందండి. దేవుడు ఇక్కడ పేరు కూడా ఆయన మెన్షన్ చేయడం ఇక్కడ జరిగిందండి. పేరు కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ లాజర్ గురించి మనము చూస్తే, ఇక్కడ గ్రీక్లో వర్డ్ ఉంటుందండి, అది చెప్తాను. ఇక్కడ లాజర్ అనేది గ్రీక్ పేరండి. అది హెబ్రూ నేమ్ ఏమో ఎలియాజర్ అంటే ఆ పేరు అర్థము గాడ్ హ్యాజ్ హెల్ప్డ్ us. అంటే ఆ ఉపమానంలోని దేవుడు ఏం చెప్పాడన్న పేరు లాజర్ అని చెప్పారు. అంటే వేరే పేరు ఏంటంటే అది ఎలియాజర్ అని ఉంది, గాడ్ హ్యాస్ హెల్ప్డ్ us అని ఉంది. అంటే ఆ పేరు ఇక్కడ దేవుడు ఇక్కడ చెప్పడం జరిగింది. ఈయన ఎవరంటే లాజర్ అనే ఆయన దరిద్రుడు అంటే మనము వీ క్యాన్ సే హిమ్ యాజ్ బెగ్గర్. అంటే ఏమీ లేనివాడు, ఈ లోకంలో ఆయన వారు కానీ, లేకపోతే ఎవరు ఆదరించేవారు కానీ, అంటే లోకానుసారంగా ఏది ఉండదండి. ఈ డోంట్ హ్యావ్ ఎనీ సోషల్ సెక్యూరిటీ, సోషల్ స్టాటస్ అనేది ఆయనకి ఉండదండి. అంటే దరిద్రుడు అంటే ఏంటంటే ఈ లోకంలో ఆయనకి గుర్తింపు లేనటువంటి వ్యక్తి. వాడు కురుపులతో నిండిన వాడే ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండదు. ఈయన ఏంటంటే దరిద్రుడు అంటాడు, ఏమీ లేదంట. వానికి ఏంటంటే కురుపులతో నిండి ఉన్నాడు అంటండి. అంటే వ్యాధిగ్రస్తుడిగా పడి ఉన్నాడు. ధనవంతుని ఇంటి బయట ఆయన పడి ఉన్నాడు అంటండి. ఆ ప్యాలెస్ కానీ, ఆ మ్యాన్షన్ బయట పడి ఉన్నాడు అంటండి. నెక్స్ట్, అతని బల్ల మీద పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొని కోరాడు. అంటే ఆయన మిగిలినది వదిలేసింది. అంటే ఆ ధనవంతుడు తినగా వదిలేసింది. అంటే ఆయన మిగిలిపోయినట్టు రొట్టెలు ఆ ప్లేట్లో ఆయన ఏం చేశారు అంటే చేతులు కడుక్కొని తర్వాత అంటే ఏదైనా మిగిలితే తినడానికి ఆశపడేటువంటి వ్యక్తి అండి. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుకులు నాటింది. యేసు ప్రభు ఇక్కడ చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే లోకంలో ఎంత దరిద్రత ఉంటుందో ఇక్కడ ఆయన చెప్తున్నాడండి. లోకంలో మనము ఎంత తక్కువగా జీవిస్తే అంత మంచిదండి. లోకాన్ని అంటే లోకంలో మనకి ఏది లేదు అన్నట్టుగా మనం ఇక్కడ జీవించాలండి. ఇక్కడ ఆయన చెప్తున్న మాట ఏంటంటే కుక్కలు వచ్చి వాని కురుకులు నాకేనంటండి. అంటే ఎంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఇక లాజర్ అనేటువంటి వ్యక్తి ఉన్నాడు మనము చూస్తున్నాడు. అంటే సరిగ్గా భోజనం దొరక, లేకపోతే ఆరోగ్యంగా లేకపోతే సరైన వస్త్రాలు లేక దరిద్రుడిగా ఇక్కడ జీవిస్తున్నాడండి. మనము దేవుని బిడ్డలమైన మనం దరిద్రుడిగా జీవిస్తున్నామండి. మనల్ని దేవుడు ఆ పరిస్థితులు మనం ఉంచలేదు. మనకి ఏది కావాలో అది దయచేస్తున్నాడు. మనం ఉండడానికి ఇల్లు ఇచ్చాడు దేవుడు, వస్త్రాలు ఇచ్చాడు,
ఉద్యోగాలు ఇచ్చాడు, వాహనాలు ఇచ్చాడు, మనతో మాట్లాడడానికి, మన కష్ట సుఖాలు పంచుకోవడానికి దేవుడు మనకు అన్నీ ఇచ్చాడు. కానీ ఎప్పుడు ఏదో ఒక బాధ, ఎప్పుడు ఏదో ఒక నిరుత్సాహం, ఎప్పుడు ఏదో ఒక కోల్పోయినటువంటి స్థితిని మనం ఎప్పుడు కూడా అనుభవిస్తామండి. అయ్యో నాకు ఇది లేదు, లేకపోతే నాకు ఇలా లేదు, లేకపోతే నాకు ఇది ఉంటే బాగున్నాను, లేకపోతే అది ఉంటే బాగున్నాను. ఎప్పుడు కూడా దేవుని మీద మనం ఎప్పుడు కూడా కంప్లైంట్స్ చేస్తూనే ఉంటామండి. మనకు దేవుడు మంచి స్థితిలో మనల్ని ఉంచాడండి. మనం ఇక్కడ లాజరుతో కంపేర్ చేసుకుంటే మనం అన్ని విషయాల్లో కూడా బెస్టే. దేవుడు అన్ని విషయాల్లో మనల్ని మంచిగానే చూసుకుంటాడు. కానీ ఎప్పుడు కూడా మనం దేవునికి మనము కృతజ్ఞత కలిగి ఉండవండి. ఎప్పుడు కూడా మనము 100% మనం ప్రభు కోసం మనం ఇవ్వడానికి మనం ఎప్పుడు కూడా మనము సిద్ధపడవండి. దేవుడికి తెలుసండి ఐశ్వర్యం అంటే ఏంటో తెలుసు, దరిద్రత అంటే ఏంటో తెలుసండి. ఇక లాజరు స్థితిని దేవుడు చెప్తున్నాడు. అంటే లోకంలో బెగ్గర్స్ అంటే ఎవరైతే భిక్షాటన చేసుకుంటారో వాళ్ళని చూస్తే మనకి కొంచెం జాలేస్తుంది, బాధపడతాం. కానీ దేవుడు మనల్ని ఏం చేశాడంటే అత్యున్నతమైనటువంటి స్థితిలో మనల్ని ఈ లోకంలో అయినా ఉంచాడు. మనం దేవునికి మనం ఎంతో కృతజ్ఞతాస్థితులు మనము చెల్లించాలండి. నెక్స్ట్ మనం చూస్తే ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనుకోబడింది. ఇక దరిద్రుడు చనిపోయాడండి, లాజరు చనిపోయాడు. చనిపోయిన తర్వాత దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనుకోబడింది. పరలోకానికి అంటండి ఎవరి చేత కొనుకోబడ్డాడండి? దేవదూతల చేత అయినా కొనుకోబడ్డాడు. ఎవరి రొమ్మున ఆనుకొని ఉన్నాడండి? అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్నాడు. విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాము రొమ్మున ఆయన ఆనుకొని ఉన్నాడండి. ఈ లోకంలో మనం ఎన్ని కష్టాలు పడినా, ఎన్ని బాధలు పడినా, ఎన్ని ఇబ్బందులు పడినా అవన్నీ కూడా మనం ఏం చేయాలండి? ఓర్చుకోవాలి, తట్టుకోవాలి, ఆ బాధలు భరించాలి. ఒక దినాన మనం చనిపోయినప్పుడు మనము ఎవరు మనల్ని పరలోక రాజ్యానికి తీసుకువెళ్తారండి? దేవదూతలు పరలోక రాజ్యానికి తీసుకువెళ్తారండి. మనము ఈ లోకంలో ఉన్నప్పుడు మనం ఎలా జీవించామనేది ముఖ్యం కాదండి, దేవుని కొరకు జీవించామా లేదనేది ముఖ్యం. మనం చనిపోయినప్పుడు మనల్ని ఎవరు తీసుకెళ్తారంటే పరలోకానికి దేవదూతల చేత మనము కొనుకోబడతాం. ఇక్కడ రాయబడింది ఏంటంటే ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడింది. ధనవంతుడు కూడా చనిపోయాడు. ఆయన అక్కడ ఏం చేశారంటే ఆయన్ని బరియలు చేశారండి, పాతి పెట్టబడ్డారని రాయబడింది. 23లో అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరం నుండి అబ్రహామును అతడు రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూశాను. ఈయన ఎక్కడికి వెళ్ళాడండి? పాతాళానికి వెళ్ళిపోయాడు, హెల్ నరకానికి వెళ్ళిపోయాడు. తర్వాత ఈ యొక్క లాజరు అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉండుట చూశానని రాయబడిందండి. అంటే ఎప్పుడైతే ఈ లోకంలో ఉన్నప్పుడు అక్కడ పరిస్థితి ఎలా ఉందండి? ఈ యొక్క ధనవంతుడు ఎప్పుడు కూడా హ్యాపీగా జీవిస్తూ, మంచి వస్త్రాలు ధరిస్తూ, మంచి భోజనం తింటూ సుఖపడుతున్నటువంటి వ్యక్తి ఏమైందంటే నరకానికి వెళ్ళిపోయినప్పుడు అంతా కూడా రివర్స్ అయిపోయింది, ఫ్లిప్ అయిపోయింది, అంతా కూడా రివర్స్. పరలోకంలోని ఇక్కడ భూమి మీద పరలోకంలో ఎలా ఉంటుందండి? రివర్స్లో ఉంటుంది. ఇక్కడ ధనవంతులు చూసి బిలియనర్స్ని చూసి, కోటీశ్వర్లను చూసి, సెలబ్రిటీని చూసి అయ్యో మనం ఆ స్థితిలో లేవే, మనం ఆ పొజిషన్లో లేవే, మనం ఆ యొక్క లగ్జరీ కార్లు తిరగట్లేదే, లేకపోతే లగ్జరీ బైక్లు మనం ఉపయోగించట్లేదే, ఇలాంటి ఆలోచన మనం ఎప్పుడు పెట్టుకోకూడదండి. ఎందుకంటే పరలోకంలో ఏమవుతుందండి? అదంతా కూడా పైన అంతా కూడా ఏమవుతుంది? రివర్స్ అవుతుంది. ఇక్కడ మనం దరిద్రులు అనుకోండి, పరలోకంలో ధనవంతులు. ఈ లోకంలో ధనవంతులు ఏమవుతారండి? దరిద్రులు అయిపోతారు, నరకానికి వెళ్ళిపోతారు. ఇక్కడ కూడా జరిగింది అదే. ఈ లోకంలో జీవించినప్పుడు ధనవంతుడు ఏం చేశాడండి? ఆ యొక్క లాజరు గేటు బయట ఉన్నటువంటి లాజర్ని ఎప్పుడైనా పట్టించుకున్నాడండి? అంటే ఎప్పుడు కూడా ఇగ్నోర్ చేసేవాడు. కిందకు చూసాడండి ఎప్పుడైనా? అయ్యో లాజరు ఉన్నాడు, రొట్టె ముక్కల కోసం చూస్తున్నాడు, లేకపోతే మన వస్త్రాలు ఇద్దాం, ఆదుకుందాం, ఇప్పుడు ఆయనకు వైద్యం చేద్దామని ఎప్పుడైనా అనుకున్నాడండి? ఎప్పుడు అనుకోలేదు. ఎందుకంటే
బయట గేటు బయట ఉన్నటువంటి లాజరు వాళ్ళ ఎకానమీ క్లాస్లో రారండి. అంటే మనకి స్టేటస్ ఉంటుంది, సోషల్ స్టేటస్లోకి రారు. మనం కూడా కొన్నిసార్లు మన స్టేటస్ చూసుకొని మన మనుషులతో పరిచయాలు పెంచుకుంటాం. మన స్టేటస్ చూస్తే మనుషులతో మనం బిహేవ్ చేస్తాం. మనకన్నా తక్కువ వారితో కానీ లేకపోతే మనకి సరిపోరనుకోండి మనం మాట్లాడడం కొన్నిసార్లు మనము చూడకూడదు. ఈయన కూడా చేసింది అదే పని. నా స్టేటస్కి తగ్గరు, నా ఎకానమీ క్లాస్కి వీడు సరిపోరు అని ఏం చేశారండి? ఎప్పుడైనా చూశాడండి? కిందకు చూసి ఆ వ్యక్తిని ఎప్పుడైనా ఆదరించాడండి? ఆయన ఏం చేశాడండి? ఇగ్నోర్ చేశాడు. లాజర్ని అయినా ఇగ్నోర్ చేశాడు. అప్పుడు చనిపోయిన తర్వాత ఏమైందండి? రివర్స్ అయిపోయింది అవుతాడు. లాజరు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడండి? పరలోకంలో ఉన్నాడు. ఈ యొక్క ధనవంతుడు ఎక్కడ ఉన్నాడండి? నరకంలో ఉన్నాడు. ఇప్పుడు ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడండి? కింద నుంచి పైకి చూస్తున్నాడు. తర్వాత లాజరు పైనుంచి కిందికి చూడడం జరుగుతుందండి. ఇప్పుడు భూలోకంలో ఉన్నప్పుడు ఈయన ఈ లోకంలో జీవించినప్పుడు ధనవంతుడు కిందకి చూసేవాడండి, కిందకి చూడ ఎప్పుడు పైకే. లాజరు పాపం దీనంగా ధనవంతుడు ఏమైనా సాయం చేస్తాడని దీనంగా పైకి చూసేవాడు. కాబట్టి మనము ఈ లోకంలో ఉన్నప్పుడు మనం ఏం చేయాలండి? అందరినీ చూడాలి. మన స్టేటస్కి సరిపోయినా మన స్థాయికి రీచ్ అయినా మనం ఏం చేయాలండి? కిందన చూడాలి, పేదవారిని చూడాలి, పేదవారిని మనము ఆదరించాలి. దేవుడు చెప్తున్న మాటలు ఏంటంటే నిన్ను వల్లే నీ పొరుగువారిని ప్రేమించాలి. మనం ఎలాగైతే ఉంటున్నామో మనం ఇతరులు కూడా అలాగా ప్రేమించాలండి. ఇక్కడ జరిగినటువంటి మాట మనం చూస్తే ఇక్కడ 23వ వచనం, అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు, పాతాళంలో ఏం చేస్తున్నాడండి? ధనవంతుడు బాధపడుచు కన్నులెత్తి దూరం నుండి అబ్రహాము అతను రొమ్మును ఆనుకొని ఉన్న లాజరును చూసి, పైన చూసినప్పుడు లాజరు తర్వాత అబ్రహాము ఉన్నారంటండి. ఆ జరిగిన డిస్కషన్ చూడండి 24లో, తండ్రివైన అబ్రహాము నా యందు కనికరపడి తన వేలి కొనను నీళ్లలో ముంచిన నాలుగుని చల్లార్చుటకు లాజర్ను పంపము, నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుతున్నానని కేకలు వేశాను. ఈయనకి ధనవంతుడికి దేవుడు తెలుసు, అబ్రహాం ఎవరో తెలుసు, అంతా తెలుసు. కానీ అవకాశం ఉన్నప్పుడు ఈ ధనవంతుడు ఏం చేశాడండి? చర్చికి వెళ్ళి ఉండడు. దేవుని దైవజనులు చెప్పిన మాటలు విని ఉండడు. తర్వాత దేవుని కోసం ఏదైనా చేయాలన్నప్పుడు చేసి ఉండడు. తన జీవితం, తన లైఫ్ స్టైల్ అంతా అలాగే అనుకున్నాడు. అదే దేవుని సన్నిధికి వెళ్ళి, సంఘానికి వెళ్ళి, దేవుని మాటలు విని, లేకపోతే దేవుని పరిచయంలో పాల్గొంపులు పొంది పరిస్థితి వస్తుందండి. ఈయన చెప్తున్న మాట ఏంటంటే, తండ్రి అయిన అబ్రహాము నా యందు కనికరపడి, తర్వాత ఏంటంటే మాటలు ఇక్కడ లాజర్ను పంపించి తన వేలి కొనను ముంచి నా యొక్క నాలుగుని చల్లార్చుడు పంపించమని అడుగుతున్నాడండి. నేను ఇక్కడ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవితకాలం అంతా నీకు ఇష్టం వచ్చినట్టు సుఖాన్ని అనుభవించితివి, అలాగుననే లాజరు కష్టమును అనుభవించడానికి జ్ఞాపకం చేసుకోను. ఇక్కడ అబ్రహాం ఏం చెప్తున్నాడండి? జీవితకాలం అంతా నువ్వు సుఖపడ్డావు, నేను, నా కుటుంబం, నా బంధువులు, ఇతరుల గురించి నువ్వు పట్టించుకోలేదు. ఇతరులు ఎవరి కష్టాల్లో ఉన్నారు, ఎవరి బాధల్లో ఉన్నారు, దేవుని సేవకులు ఎవరి ఇబ్బందుల్లో ఉన్నారు, లేకపోతే దేవుని బిడ్డలు ఎవరైతే కష్టాల్లో ఉన్నారో నువ్వు ఎప్పుడు కూడా పట్టించుకోలేదు. ఇక్కడ లాజరు చూస్తే లాజర్ ఏమైందంటే కష్టపడ్డాడు అంటారు. ఈ లోకంలో ఆయన కష్టాన్ని అనుభవించారంటండి. మనం కష్టాన్ని అనుభవిస్తే మనం పరలోకంలో మనం ఏం అనుభవిస్తామండి? సుఖాన్ని అనుభవిస్తాం. ఈ లోకంలో మనం సుఖాన్ని అనుభవిస్తాం అనుకోండి, మనం కష్టాన్ని అనుభవించాలి. ధనవంతులాగా లాంటి పరిస్థితి మనకి వస్తుందండి. నెక్స్ట్, ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు, నీవు యాతన పడుతున్నావు. మనకి ఈ లోకంలో మనం కష్టపడిన పరలోకంలో మనకి ఏం దొరుకుతుందండి? నెమ్మది దొరుకుతుంది. పరలోకంలో మనకి శాంతి సమాధానం దొరుకుతుంది. లేకపోతే మనం కూడా ఈ యొక్క ధనవంతుడి వల్ల మనము యాతన పడాలండి. 26లో, అంతేగాక ఇక్కడ నుండి మీ వద్దకు దాటగోరువారు దాటి భోజాలకున్నట్లు, అక్కడ వారు మా యొద్దకు దాటి రాజాలకున్నట్లు మాకును మీకును మహా అగాధము ఉంచబడి ఉన్నదని చెప్పాను. ఇక్కడ పరలోకానికి నరకానికి ఏముందంటండి? మహా అగాధం ఉందంటండి. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడం, అక్కడి నుంచి ఇక్కడికి రావడం, ఇదంతా కూడా
జరిగేటువంటి పని కాదని ఎవరు చెప్తున్నారండి? అబ్రహాము చెప్తున్నాడు. 27వ వచనంలో, అప్పుడు అతని తండ్రి, అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు, వారు ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి వారిని పంపవలనని నేను వేడుకొంచున్నాను. ఇక్కడ ధనవంతుడు ఏం చేస్తున్నాడంటే పైకి చూసి అబ్రహాంతో ఆయన కష్టాలని చెప్పుకుంటాడు. ఇక్కడ ధనవంతుడు నరకంలో ఉన్నప్పుడు ఆయన కాన్షియస్లో ఉన్నాడండి. నరకంలో ఎవరైతే ఉంటారో వాళ్ళు కాన్షియస్లో ఉంటారు. అంటే ఏం జరుగుతుంది ఏంటి అనేది వారికి తెలుస్తుందండి. కొంతమంది నరకాన్నే నమ్మరు. దేవుడు చెప్తున్న మాటలు ఏంటండి? ఆ ధనవంతుడు నరకంలో ఉన్నాడు, ఆయన కాన్షియస్గా ఉన్నాడా లేదా? ఆయన గతం తెలుసు, ఆయనకి ఏం జరిగిందో తెలుసు, భూమి మీద ఏం జరిగిందో తెలుసు. తర్వాత ఇక్కడ చెప్తున్న మాటలను బట్టి చూస్తే ఆయన అబ్రహాంతో చెప్తున్నది ఏంటంటే, ఇంకా నాకు సహోదరులు ఉన్నారు, వారు ఇక్కడికి రాకుండా ఏం చేయాలంటండి? లాజర్ను పంపించమని అబ్రహాంతో ఆయన మొరపెట్టుకుంటాడండి. ఎవరైతే నరకంలోకి వెళ్తారో వారికి కాన్షియస్లోనే ఉంటారండి. అంటే ఏం జరుగుతుందో ఏంటి అన్నీ కూడా తెలుస్తుందండి. పరలోకం అంటే వారు పైకి చూసినప్పుడు పరలోకంలో ఎవరున్నారు ఏంటి అనేది వారికి తెలుస్తుందండి. కొంతమంది అసలు నరకాన్ని నమ్మలేనప్పుడు వారు ఇలాగ అందరూ కాన్షియస్లో ఉంటారండి. నరకంలో ఏం జరుగుతుందో తెలుస్తుందంటే అది ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి ఇక్కడ మనం చూడగలం. అంటే నరకంలో ఉన్నటువంటి వారికి అక్కడ పరిస్థితులన్నీ కూడా అర్థమవుతాయండి. నెక్స్ట్ మాట మనం చూద్దాం, 30వ మాట. అతడు తండ్రి అయిన అబ్రహామ ఇలాగో అనవద్దు, మృతులలో నుండి ఒకడు వారి వద్దకు వెళ్ళిన ఎడల వారు మారు మనసు పొందుదురని చెప్పారు. అంటే ఎవరైనా చనిపోయి వారి సహోదరుల దగ్గర వెళ్ళి సువార్త చెప్తే వారు మారతారని ఇక్కడ రాయబడింది. అందుకు అతడు మోషేయు ప్రవక్తలను చెప్పిన మాటలు వారు వినిన ఎడల మృతులలో నుండి ఒకడు ప్రవక్తలను వారు చెప్పిన మాటలు వారు వినని ఎడల మృతులలో నుండి ఒకడు లేచినను వారు నమ్మరని అతనితో చెప్పాను. అంటే ఈ భూమి మీద మోషే కానీ అనేక మంది ప్రవక్తలు ఉన్నారు, వారి మాటలు చెప్పబోతే చనిపోయిన లాజరు బ్రతికేలాగా చెప్తే వారు వింటారా అని ఇక్కడ రాయబడిందండి. అంటే మనుషుల యొక్క పరిస్థితి, మనుషుల యొక్క స్టేటస్ ఎలా ఉంది అనేది ఇక్కడ మనం గ్రహించాలండి. మనం ఎప్పుడు కూడా ఈ లోకంలో మనము బాధలు పడినా, కష్టాలు పడినా, మనం ఈ లోకంలో అవమానాలు పడినా, అంటే లాజరు వల్లే అంత దరిద్రాన్ని మనం అనుభవించకపోయినా మన కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు మనం ఏం చేయాలండి? మనము తట్టుకోవాలి. దేవుని కొరకు మనము నిలబడాలి. ఎప్పుడైతే మనం దేవుని కొరకు మనము నిలబడతామో, మనం చనిపోయినప్పుడు మన శరీరాన్ని మనము ఎవరు తీసుకెళ్తారండి? మా దేవదూతలు పరలోకానికి, దేవుని రాజ్యానికి తీసుకువెళ్తాయి. లేకపోతే మనం దేవునితో మన రిలేషన్ మంచిగా లేదనుకోండి, మనము చనిపోయిన తర్వాత నరకానికి వెళ్ళడము జరుగుతుందండి. ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఏంటంటే, మనము అనుదినము మనం ఎప్పుడు కూడా దేవుని రాజ్యం గురించి, దేవుని యొక్క సువార్తను గురించి మనం ఎప్పుడు కూడా ఆలోచించాలండి. మనం తప్పు చేసినప్పుడు కానీ, పాపం చేసినప్పుడు కానీ, దేవునికి దూరంగా ఉంటున్నప్పుడు కానీ, అయ్యో మనం చనిపోతే నరకానికి వెళ్ళిపోతాం, ఆ నరకంలో బాధ ఎలా ఉంటుందో ఈ ధనవంతుడిని బట్టి, ధనవంతుడి ద్వారా దేవుడు మనకు చెప్తున్నాడు. నరకం అనేది ఉంది, ఎలాంటి పరిస్థితుల్లో ఉంటుందో, ఎలా ఉంటుంది అనేది ఇక్కడ దేవుడు చాలా క్లియర్గా చెప్తున్నాడండి. కాబట్టి మనము క్రైస్తవులుగా మన డెస్టినీ ఏంటండి? మన డెస్టినీ నరకం కాదండి. మన డెస్టినీ ఏంటండి? పరలోకానికి మనం ఎలా చేరుకోగలం? పరలోకానికి వెళ్ళాలంటే ఈ లోకంలో మన సాక్ష్యాన్ని, మనం దేవుని కొరకు మనం ఎలా జీవించాలనేటువంటి విషయాలను మనము గుర్తు చేసుకున్నప్పుడు దేవుని యొక్క కార్యాలను మనము మన జీవితంలో మనము చూడగలమండి. మన దగ్గర ధనం లేదని మనం బాధపడకూడదండి. ఈ లోకంలో మనకి ఒక స్టేటస్ లేదని, సెలబ్రిటీ స్టేటస్ లేదని, పవర్ లేదని మనం ఎప్పుడు కూడా బాధపడకూడదండి. మనం ఎప్పుడు కూడా ఒక విషయాన్ని బట్టి మనం సంతోషించాలి. అదేంటంటే మనము దేవుని బిడ్డలుగా మనము జీవిస్తున్నాం, ప్రభుని కలిగి ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు కొద్ది మాటలు దీవించుకున్నాడు.